హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో కవీస్ గార్డెన్లో ఈరోజు మనం కోసుకున్న కూరగాయలు ఏంటో చూద్దామా. సో మెగా హార్వెస్ట్ అని చెప్పొచ్చు. ఈరోజు అన్నీ మా తోటలో నాకు ఏవైతే పండుతున్నాయో అవన్నీ ఈరోజు తెంపుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మేము ఒక 1 వీక్ దాకా రాము. సో ఈ 1 వీక్ మేము మా వర్కింగ్ ప్లేస్లో ఎవ్రీ సాటర్డే వచ్చి చక్కగా గార్డెనింగ్ చేసుకొని మళ్ళీ నేను మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము. మండే రోజు వెళ్ళిపోయేటప్పుడు కూరగాయలన్నీ కోసుకొని వెళ్ళడం అలవాటు. సో ఈరోజు చూసేయండి. ఫస్ట్ నా ఫేవరెట్ కాలీఫ్లవర్తో స్టార్ట్ చేస్తాను. కాలీఫ్లవర్, వంకాయ, ఇదిగండి ఎగ్ వంకాయ. ఎగ్ లాగే ఉంటుంది. నేను ఎగ్ తినను కానీ ఎగ్ వంకాయ తింటాను. టమాటోస్, మిర్చి, ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్. అండ్ ఆకుకూరల్లో వెరైటీస్ చూద్దామా. తెల్లగల్జేరు, పాలకూర, చుక్కకూర, అండ్ తోటకూర, ఫ్రెష్ పొనిగంటి కూర, అండ్ జ్యూస్ కోసం మునిగాకు. సో ఇన్ని వెరైటీస్ అయితే మా తోటలో వచ్చాయి. సో ఎంత కళ్ళకి ఐ ఫీస్ట్ లాగా ఉంది నాకైతే. మీకు ఎలా ఉందో చెప్పాలి. సో ఎంత బాగుంది అంటే నా కష్టానికి ప్రతిఫలం. కష్టం అని నేను అస్సలు అనుకోను, చాలా ఇష్టంగా చేసే పని ఇది. హవర్స్ టుగెదర్ నేను తోటలో అలాగే ఉంటాను. అసలు నాకు నిజం చెప్పాలంటే ఆకలి కూడా వేయదు ఇక్కడికి వస్తే. అంత హ్యాపీనెస్ ఇస్తుంది నా తోట. హ్యాపీనెస్తో పాటు ఆరోగ్యంగా ఉంటే హ్యాపీనెస్ ఉన్నట్టే కదా. సో ఎంత ఎవ్రీ మండే చక్కగా కూరగాయలు కోసుకొని నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాము ఇద్దరం. సో ఇది నిజం చెప్పాలంటే మా కష్టార్జితం. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. మళ్ళీ ఈ ఫుడ్ కూడా కొంచెం నూనె పోస్తేనే అసలు చాలా రుచికరంగా ఉంటుంది. అసలు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఉప్పు కారాలు కూడా మేమైతే చాలా తక్కువ తింటాం. కూర ఎక్కువ తినాలంటే ఉప్పు కారాలు తక్కువ వేస్తేనే ఎక్కువ కూర తినగలుగుతాం కదా. ఒకరోజు నా లంచ్ బాక్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను చూడండి. అంటే నేను ఎంత తక్కువ కార్బోహైడ్రేట్ అంటే జొన్న రవ్వ, జొన్న గట్క, మిల్లెట్స్ రోజు ఒక వెరైటీ తీసుకెళ్తాను. రైస్ తప్పించి. రైస్ ఓన్లీ సండే తింటాను, ఫంక్షన్స్లో తింటాను. మిగతా రోజుల్లో నేను అన్నం అస్సలు ముట్టుకోను. ఇంట్లో ఉన్నా కూడా హాలిడే రోజు జొన్న రొట్టె చేసుకోవడము, సజ్జ రొట్టె చేసుకోవడము, రాగి సంకటి చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాము. అండ్ ఇంత కష్టం పడనిచ్చే ఫ్రీడమ్ నాకు మా వారిచ్చారు. ఫస్ట్ మేము థింక్ చేసింది ఏంటి అంటే ఫ్లోర్కి, టెర్రస్కి వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నాము. చాలామంది వీడియోస్ చూసి టకటక చెట్లు పెట్టేసుకుంటున్నారు. అలా వద్దు. మీ టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా టెర్రస్ పైన మొక్కలు పెంచాలి అంటే వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాల్సిందే అండి. బిల్డింగ్ పాడవదు. అండ్ ఒక్కసారి వాటర్ ప్రూఫింగ్ అయింది అంటే ఇంకా ఇది మన సామ్రాజ్యం. ప్రౌడ్లీ ఐ కెన్ సే దిస్ ఇస్ మై కింగ్డమ్, కవీస్ కింగ్డమ్. ఇది ఇంత మా వారు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారు, బట్ ఐ కెన్ మేనేజ్ ఇట్. అండ్ ఈ ఫ్లోర్లో ఈ పోర్షన్లో ఉండే అబ్బాయి సంతోష్ నాకు చాలా హెల్ప్ చేస్తాడు. అంటే నేను లేనప్పుడు వాటరింగ్ చేయడం అంతా సంతోష్ డ్యూటీనే. నేను వచ్చాను అంటే 3 days నేను ఇక్కడే ఉంటాను. నేను ఇంకా 3 days సాటర్డే ఈవినింగ్ వస్తాము, సండే ఉంటాము కంప్లీట్గా. మండే మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోతాం. ఈ 3 days కూడా నేను గార్డెనింగ్ వర్క్, మొక్కలకు నీళ్ళు పోసుకోవడం, కలుపు తీసుకోవడం, కొత్త మొక్కలు పెట్టుకోవడం, సాయిల్ మిక్సింగ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ 3 days నేను చేసుకుంటాను. సాటర్డే వచ్చాక కూడా ఒక 1 hour పని చేస్తాను. మండే రోజు కూడా 1 hour 5:30 to 6:30 కంప్లీట్ గార్డెన్ వర్కే చేసుకుంటాను. సో ఇలా నేనైతే నా గార్డెన్ని చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను. మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా గార్డెనింగ్ చేసుకోవాలని కోరుకుంటూ గో గ్రీన్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ సో మచ్. ఒక్కసారి మా కింది గార్డెన్ కూడా అడుగుతున్నారు మీరు. ఇదిగోండి ఇలా ఉంటుంది కింద గార్డెన్. సో 2 కొబ్బరి చెట్లు, ఒక స్టార్ ఫ్రూట్. ఈరోజు స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేద్దాం. అండ్ వాటర్ యాపిల్, అంజీర్, తైవాన్ జామ, సపోటా, అవకాడో, లీచీ, మసాలా ఆల్ స్పైస్ మొక్క, ఇంకా ద్రాక్ష. ఇదిగోండి ద్రాక్ష వచ్చాయి ఇప్పుడు, గుత్తులుగా వస్తున్నాయి. సో మొత్తంగా చెప్పాలి అంటే ఇది నా కింగ్డమ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ మై కింగ్డమ్. సో
సో ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటాను చెప్పలేను. మీకు ఈ హార్వెస్ట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ సో మచ్.